ఎవ్రీవన్, ఈరోజైతే కనుమ, అందరికీ హ్యాపీ కనుమ. సో ఈరోజైతే మేము మెంతంకూర చికెన్ చేసుకున్నాము. మెంతంకూర చికెన్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్, పుదీనా వేసేసుకోవాలి. వాటిని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. వీటి కాంబినేషన్లోకి అయితే మినపగారెలు చేసుకున్నాం మేము. సో ఈరోజు మా కనుమ అనేసి ఇక్కడైతే ఆనియన్స్ని లైట్గా ఒకసారి కలిపేసుకోవాలి, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని లైట్గా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే పసుపు వేసేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాము. చికెన్ వేసుకొని అదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడైతే మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట, ఆనియన్స్, పుదీనా, ఆ చికెన్. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే మిక్స్ చేసేసుకున్నాము. కాసేపు మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఒక 4-5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి ఒకసారి, మళ్ళీ ఒకసారి లైట్గా కలిపేసుకోవాలి. ఇక్కడైతే పసుపులో బాగా కొంచెం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం వేసేసుకుందాము. తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అదంతా కలిసిపోయే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ ఉప్పు, కారం అనేవి ముక్కలకు పట్టాలన్నమాట. సో ఇక్కడైతే మూత పెట్టేసుకున్నాము. ఒక 3-4 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం పట్టాలి, మళ్ళీ మూత పెట్టుకున్నాను నేను. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే పట్టేసింది. దీంట్లో గ్రేవీ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ యాడ్ చేసుకున్నాక ఏం కలపకుండా జస్ట్ అలా మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ ఉడుకుతుంది. సో మేము ఫస్ట్ మెంతం కూర చికెన్ అనుకుని నార్మల్గా ఇద్దాం అనుకున్నాం. ఫ్రిడ్జ్లో మెంతం కూర ఉందని ఇంకా మెంతం కూర యాడ్ చేసుకొని చేసుకున్నాము. ఇక్కడైతే మెంతం కూర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. కాసేపు ఆ మెంతం కూర ఉడకడానికి మూత పెట్టేసి పెట్టుకోవాలి. అంటే రొటీన్గా ఎప్పుడు చికెన్ చేసుకునేది, ఒక్కొక్కసారి చుక్క కూర, మెంతం కూర, గోంగూర వేసి చేసుకుంటే కొంచెం లీఫ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ అవుతాయి కదా, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. సో ఇక్కడ ఫైనల్గా మొత్తం ఉడికిపోయింది. దాంట్లోనే గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకున్నాను. అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక్క 1 మినిట్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. దీంట్లోకి కాంబినేషన్ మినపవడలు. సో ఇక్కడ మేమైతే మినప్పప్పు నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నాము. దాంట్లోకి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. అవి కూడా క్లీన్ చేసి పిండిలో వేసుకున్నాము. అలాగే పిండిలో కొద్దిగా తినే సోడా, ఒక స్పూన్ జీలకర్ర, అదేవిధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిలో. ఇక్కడైతే దీంట్లో పట్టట్లేదు. సో మేమైతే ఒక 1 అవర్ అట్లా నానబెట్టినాము, సైడ్కి పెట్టి తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని
కొంచెం ఆనియన్స్ దాంట్లో వేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు ఊరుతాయంట. సో, దాంట్లో కొద్దిగా రవ్వ కలిపారు మా అత్తమ్మ. సో, వేరే బౌల్‌లో ఒక కప్పు రవ్వ తీసుకొని దాంట్లో ఈ మినప్పిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని వడలైతే చేసాము. సో, ఈరోజు మకర కనుమ, కనుమ స్పెషల్స్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో, ఇక్కడైతే వడలు కూడా రెడీ అయిపోతున్నాయి. చికెన్ కాంబినేషన్‌లో వడలు తింటే చాలా బాగుంటుంది. వడలనే కాదు ఏం తిన్నా కూడా బాగుంటుంది. దోసలు తింటారు, వడలు తింటారు. సో, కనుమ స్పెషల్స్ అయితే మేము ఇవి చేసుకున్నాము. ఇక్కడ వడలు కూడా రెడీ అయిపోతున్నాయి. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ రెసిపీ అయితే అప్లోడ్ చేస్తాము. ఇక్కడైతే ఫైనల్లీ వడలు కూడా రెడీ అయిపోయినాయి. సో, మినపగారెలు విత్ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.